విప్లవ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. అన్ని సినిమాలు చేసి ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా చాలా సాధారణంగా పార్కుల్లోనూ ఆటోల్లోనూ తిరుగుతుంటారు, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంత సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మ నేను ఒకటి అడుగుతా. ఇందాక శివారెడ్డి గారితో మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు బిర్యానీ అంటే ఇష్టం అన్నారు. ఇంకొకరు బిర్యానీకి నచ్చదు. ఎందుకు అంటే ఏం చెప్తామమ్మా? అట్లాగే నేను ఎన్ని సినిమాలు తీసినా ఎంత ఏమైనా సాధారణంగా ఉండడం నాకు అలవాటు. మామూలుగా క్యాజువల్గా ఉండడం నాకు ఇప్పటికి కూడా నడుచుకుంటూ పోవడం ఇష్టం, ఆటోలో తిరగడం ఇష్టం, అంతే తప్ప కార్లు మేడలు మిద్దలు ఉండడం నాకు ఎందుకు ఏదో దాని గురించి ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. చీమలదండు లాంటి బ్లాక్ బస్టర్స్ మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? అమ్మా టైం రావాలి, మంచి స్టోరీ రావాలి. అట్లాంటి సినిమా స్టోరీ రాసినప్పుడు తప్పకుండా తీసుకుంటాం. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఏం చేయాలి ఏం సార్ చెప్పలేదు కదా. రైట్, ఇప్పుడు పొలిటీషియన్ సత్యనారాయణరావు గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నామండి, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానమ్మా, చాలా సంతోషం. ఈరోజు మీరు రావడము, నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం ఉందమ్మా. శివరాత్రి ఎలా జరుపుకుంటారు? బాగా జరుగుతుంది, చాలా సంతోషం. శివరాత్రి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి, నడవలేకున్నాను. కాబట్టి గుడికి పోలేదు, కానీ మా ఆవిడ మా మామూలు పోయి దండం పెట్టుకుని వచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ ఏం దూరపోడు కాదు. కేసీఆర్ నా ముందు చిన్న బచ్చగాడు ఉండే, చాలా చిన్నోడు ఉండే. అయ్యా కట్ చేయరా. ఎవరిని కించపరిచదు మీరు. యువర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ సత్యనారాయణ. మీరు ఎట్లా పెడతారు తెలుసా? అరే మేము అట్లా పెట్టాం, ఐ డ్రీమ్ లో అట్లా గింతలు చేసి అట్లా పెట్టాం. మీరు ఏమమ్మా కేసీఆర్ అంటే కేసీఆర్ ఏందేమా? కేసీఆర్ తీసుకొచ్చింది నేనే. కేసీఆర్ చాలా చిన్న పిల్లగాడు ఉండే నా ముందు. కేసీఆర్ నేను పొలిటికల్లోకి వచ్చినప్పుడు, నేను పార్టీలోకి వచ్చినప్పుడు కేసీఆర్ నథింగ్. కేసీఆర్ అసలు లేడని చెప్పొచ్చు. కేసీఆర్ లేడు, చంద్రబాబు నాయుడు గారు లేరు, ఎవరు లేరు. ఇదేమైనప్పటికీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు రజాకాల కాలం నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కాదు రజాకాల కాలం నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నా. అప్పటి నుంచి చాలా సీనియర్ నేతలు. ఇందిరాగాంధీ చూసినారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తున్నారు. ఏముందమ్మా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది? ఏందైపోయిందమ్మా? ఎవరికి వాళ్ళకి అట్లనే అనుకుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందంటే టీఆర్ఎస్ రాలేదా, బీజేపీ పని అయిపోతుందంటే బీజేపీ రాలేదా, అట్లనే కాంగ్రెస్ పని అయిపోతుందంటారు, కాంగ్రెస్ కూడా వస్తుంది. ఎవరిది ఏ పని అయిపోదమ్మా. ఇప్పుడు సైకిల్ చైన్ లాగా వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మంచి చేసేటోళ్ళైనా చెడు చేసేటోళ్ళైనా ఏదైనా సరే ఆ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాలు అరే 4 రోజులు ఈయన చూసారి, ఈయన తప్పు చేసిండు కదా అని చెప్పేసి ఇంకో ఆయన దగ్గర పోతారు. అంటే దాని అర్థం ఇంకో పార్టీ దగ్గర పోతారు. ఇంకో పార్టీ కూడా తప్పు చేసి ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ దగ్గర పోతుంది. మంచి చేసినప్పుడు కొంచెం ఎక్కువ రాహుల్ గాంధీ అమ్ముల్ బేబీ అని అంటున్నారు, ఆయన సరిగ్గా. అవునమ్మా, ఇప్పుడు పిల్లగాడు పాపం నాకున్నంత వయసు ఉన్నదా ఆమెకు? రాహుల్ గాంధీకి నాకున్నంత వయసు ఉన్నదా చెప్పు? లేదు. మరి అమూల్ బేబీ కాకపోతే మరి చిన్నపిల్లవాడు కాకపోతే పెద్దోడు ఆయనేమన్నా? అదే చిన్నపిల్లగాడు అంటే రాజకీయ పరంగా అంటే అన్నీ తెలిసిన వాడే. కానీ వయసులో మాకంటే అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు అందరికంటే, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు అందరికంటే కొంచెం వయసులో చిన్నోడే. అంత మాత్రం అమూల్ బేబీ అంటే ఎట్లా? రాజకీయ పరంగా ఆయన చేయగలుగుతారా చేయలేరా అనేది చూసుకోవాలి. 2019లో అయినా కాంగ్రెస్ నిలదొక్కుంటుందా? తప్పకుండా నిలదొక్కోవాలని అనుకుంటున్నా. తప్పకుండా నిలదొక్కుంటుంది. ఇప్పుడు కేసీఆర్ అన్నారు, కేసీఆర్ ప్రభుత్వానికి మరి టీఆర్ఎస్ ఇచ్చింది ఎవరే? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మా ప్రభుత్వం కాదా? మా ప్రభుత్వం సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఇప్పుడు ఏదైనా సరే ఆ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని అనుకుంటున్నాం. కాబట్టి అదే ఉద్దేశంతో వస్తుందేమో. ఏపీ గురించి ఏమనుకుంటున్నారు? క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గురించి ఆయన ప్రయత్నం, పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఒక కొత్తగా సడన్గా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కొత్తగా ఒక సిటీని, ఒక స్టేట్ని డెవలప్ చేయాలంటే అంత ఆషామాషి కాదమ్మా. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అది ఎక్కడ దాకా పోతుంది, ఏమవుతుంది అని భగవంతుడి చేతులు ఉన్నది, ఆయన చేతులు ఉన్నది. సరే అందరికి మంచి జరగాలని అయితే కోరుకుంటాం. అంతే. అది టీఆర్ఎస్ పార్టీకి అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అదే వ్యక్తిగా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ పిల్లల ఫొటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. మీ వైఫ్ ఈజ్ లుకింగ్ వెరీ క్యూట్. మీది సార్ హ్యాపీ ఫ్యామిలీలా అనిపిస్తుంది.
అండ్ సే అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఒక హౌస్ వైఫ్ అండి. సో లక్కీ. నేను అలాగే కోరుకున్నాను కూడా. నాకు తను ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద జాబ్ ఉన్న అమ్మాయి అయినా సరే హౌస్ వైఫ్గా ఉండే అమ్మాయి అయితే బాగుంటుందని కోరుకున్నాను. నా పరంగా ఎందుకంటే నేను ఈరోజు ఈ ఊర్లో ఉంటాను, ఇంకో రోజు ఇంకో ఊర్లో ఉంటాను. కంటిన్యూగా నాదంతా జర్నీ, నా లైఫ్ అంతా కూడాను షోస్కి, షూటింగ్స్కి, అవుట్డోర్స్ వెళ్ళడం ఇట్లా. సో అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉండి ఇల్లును చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నేను ఇంటికి రాగానే నన్ను చూసుకునేటువంటి ఒక వైఫ్ కావాలని కోరుకున్నాను. తను కూడా పాపం జాబ్కి వెళ్ళింది అనుకోండి, నేను ఇంటికి వచ్చేసరికి తను పాపం టైర్డ్ అయి ఉంటుంది. సో ఇంకా మళ్ళీ నాకున్న మంచితనానికి నేనే మళ్ళీ ఆమెకి కాఫీ చేసి ఇవ్వడం, నేనే అన్నం వండి పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా లేకుండా కాపాడుకున్నాను. వెరీ నైస్. బాగా తెలివిగా ప్లాన్ చేశారు. రీజన్ వేరే చెప్తున్నారు కానీ స్మార్ట్గా. ఈగోస్ వస్తాయి సంపాదన దగ్గర, ఇవన్నీ అదర్ యాంగిల్ ఆఫ్ ద. నేను నిజంగా కూడా, మీరు నమ్ముతారు నమ్మరు కానీ డబ్బు కంటే వ్యక్తులకి, వ్యక్తిత్వానికి చాలా వాల్యూస్. నేను విన్నాను. అండ్ అదే మంచితనంతో కొంతమంది ప్రొడ్యూసర్లు మీకు డబ్బులు ఇవ్వకపోయినా కూడా విశాల హృదయంతో అడగలేదని కూడా విన్నాను. ఇప్పటికీ ప్రోగ్రామ్స్ డబ్బులు కూడా చాలా రావాలి చాలా మంది దగ్గర. బట్ నాకు అనిపిస్తుంది, అరే స్టేజ్ మీద అంత హార్డ్ వర్క్ చేశాను కదా, చెమటలు గారిపోయి, బట్టలు తడిచిపోయి, వాళ్ళు చూస్తారు, చూసి అంటారు కూడా, ఎంత అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, సినిమా యాక్టర్ అంటే ఏదో వస్తాడు, చెయ్యి ఊపుతాడు, ఏదో 2 డైలాగులు చెప్తాడు, వెళ్ళిపోతాడు అని అనుకున్నాం. కానీ ఇంత హార్డ్ వర్క్ ఏంటండి, ప్రోగ్రామ్ స్టార్టింగ్ దగ్గర నుంచి అయిపోయే వరకు ఇంత హార్డ్ వర్క్ చేయడం ఏంటండి, డ్యాన్స్ చేశారు, పాటలు పాడారు, మిమిక్రీ చేశారు, అరిచారు, చేశారు, మళ్ళీ మా వాళ్ళతో కలిసి మింగిల్ అయిపోయి డ్యాన్స్ చేశారు, ఇంత ఓపిక ఎట్లా ఉంటుందండి, ఇన్ని సెల్ఫీలు ఇచ్చారు అని ఇట్లా చెప్తూ ఉంటారు. బట్ డబ్బులు ఇచ్చే దగ్గరనేమో మళ్ళీ కొంతమంది, అందరు కాదు, ఎక్కడో ఉంటారు ఒక 10% వ్యక్తులు. సో రీసెంట్గా విజయవాడలో జరిగింది నాకు ఈ ఇన్సిడెంట్. ఐలాండ్లో ప్రోగ్రామ్ చేశాను. సో డబ్బులు, ఒక కంపెనీ అతను డబ్బులు సగం ఇచ్చాడు, ఇంకా మా సగం డబ్బులు ఇవ్వలేదు. ఎన్ని మెసేజ్లు పెట్టినా, ఎన్ని ఫోన్లు చేసినా 10 minutesలో చేస్తాను, 5 minutesలో చేస్తాను అంటాడు తప్ప పంపించాడు. నేనేంది, నాకున్న బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో నాకు తెలీదు. నేనేంటంటే ఆర్టిస్టులకి ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళు నాకు ఇచ్చినా ఇవ్వకున్న తర్వాత ఇస్తా అన్నా నేను వీళ్ళని ఆపను. మీరు ఎవరినైనా అడగండి, ఏ ఆర్టిస్టులైనా అడగండి, డైరెక్ట్ రికార్డ్ అవుతా ఉంది. ఏ యాక్టర్ అన్నా, ఏ ఆర్టిస్ట్ అన్నా, ఏ యాంకర్ కానీ, ఏ సింగర్స్ కానీ, ఏ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ, డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు కానీ, మాకు శివారెడ్డి ఒకరోజు లేట్గా ఇచ్చాడు డబ్బులు అని అనమనండి. లేదు మాకు శివారెడ్డి మాకే డబ్బులు ఇవ్వకుండా తింపుకున్నాడు ఇంటి చుట్టూ అని ఒక్క వ్యక్తిని అడగమని. మీరు తీసుకోపోయినా వాళ్ళకి మాత్రం నేను ఆన్ ది స్పాట్లో, నేను ఇంట్లో నుంచి డ్రా చేసుకొని, ఇంట్లో నుంచో లేకపోతే బ్యాంక్ నుంచో డ్రా చేసుకొని వెళ్ళి వాళ్ళ కవర్ మీద పేరు రాసి వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఇతని దగ్గరికి వెళ్ళి అన్నయ్య డబ్బులు అని అడుగుతాను. సో అప్పుడు వాళ్ళు ఇచ్చారా, ఓకే, లేదు రేపు మార్నింగ్ ఇస్తాను అని రేపు మార్నింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో రేపు మార్నింగ్ ఇస్తానంటే సరే అని అక్కడ వెళ్ళిపోతాను. కానీ ఆ మార్నింగ్ మళ్ళీ వీళ్ళందరినీ కలిసి నేను ఇవ్వలేనుగా ఆయన నాకు ఇచ్చిన తర్వాత. సో మళ్ళీ మార్నింగ్ అని నేను అన్నాను అనుకో, నేను అడ్జస్ట్ అవుతాను. కానీ నా కోసం నన్ను నమ్మి వచ్చిన ప్రోగ్రామ్ వాళ్ళకి అప్పుడే ఆన్ ది స్పాట్లో నేను ఇస్తేనే వాళ్ళకి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలకి స్వీట్స్ తీసుకెళ్తారు కావచ్చు, ఫ్రూట్స్ తీసుకెళ్తారు కావచ్చు, లేదా హ్యాపీగా వెళ్తాడు కావచ్చు వైఫ్ చేతిలో డైరెక్ట్ వెళ్ళి. ఎంత లేట్ నైట్ ఇంటికి వెళ్ళినా కూడా ఆ డబ్బులు తీసి వైఫ్ చేతిలో. ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లా నేను రాగానే కూడా మీ పిఏ 3 సార్లు స్వీట్లు తెచ్చించడం, హాట్ అండ్ టీ. సాధారణంగా మనం ఆఫీస్కి వెళ్తాం కానీ అంత హాస్పిటాలిటీ ఉండదు. వచ్చిన గెస్ట్లను చూసుకోవడం ఈ బిజీలో కూడా. మీ వైఫ్ షీఈ్ ఆల్సో వెరీ గుడ్ లేడీ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ హాస్పిటాలిటీ షీఈ్ గివింగ్ ఫర్ అస్. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నిజంగా ప్రమాణం చేసి చెప్తున్నానండి. యాక్చువల్లీ ఇవన్నీ నేను నా కష్టాల నుంచి నేర్చుకున్నవే. ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారండి, ఆయన ఇంటికి వెళ్తే కనీసానికి మంచినీళ్ళు కాదు కదా, అసలు ఇంట్లోకి రమ్మని కూడా అన్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఓహో మనం ఇలా ఉండొద్దు అని అనడం. లేదు ఇంతకుముందు నేను మా ఇంటికి ఎవరన్నా చుట్టపు చూపుకు వచ్చిన వాళ్ళు అరటిపళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఇప్పటికీ నాకు మైండ్లో గుర్తు, వాళ్ళ ఫేస్, వాళ్ళ రూపం. మా ఇంటికి మా నాన్న మా అమ్మను కలవడానికో పలకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళు కవర్లో అరటిపళ్ళు తీసుకొచ్చారు, బిస్కెట్స్ తీసుకొచ్చేవాళ్ళు. సో ఇట్లాంటివన్నీ మైండ్లో పడిపోయినాయి అనమాట. మనం కూడా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనం ఇలా తీసుకెళ్ళి. ఇంకొన్ని ఏంటంటే ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వకపోయినా, కనీసానికి టీ తాగమని అడగకపోయినా, ఏమి ఇవ్వకపోతే అనుకునేవాడిని అనమాట. అదేంటి కనీసానికి ఏమి ఆఫర్,
ఓ మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని ఇలా చేయదు. ఈవెన్ మీరు పోస్ట్ మ్యాన్ వస్తే కూడా, మా ఇంటికి పోస్ట్ అతను వస్తే కూడా అతను బయట నుంచి అట్లా ఇచ్చిపోడండి, బెల్లు కొట్టేసి లోపలికి వచ్చి సార్ ఉన్నారా, ఇవంతా సార్ లేటర్ అంటాడు. అంటే చేతిలో ఏదైనా ఇచ్చి, లేదంటేనేమో స్వీట్ కానీ ఏదైనా ఇచ్చి పంపిస్తాను. సో మీరు కావాలంటే మీరు ఎవరైనా మనిషిని పెట్టి ఒక వారం రోజులు రీసెర్చ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. మన ఇంటికి వచ్చారంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఇంటికి వచ్చిన వాళ్ళను మనం ఏ దేవుడి రూపంలో వచ్చారనుకోవాలా, లేదంటే ఏ జన్మలో ఏ బంధమో మన దగ్గరికి వచ్చారు, మనం వాళ్ళని మర్యాద చేసుకునే. ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీతో టచ్ ఉండి ఒక బిజీ ఆర్టిస్ట్గా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు కదా, బట్ మీరు ఆలోచిస్తున్నారని నాకు వండర్గా ఉంది. లేదండి, నేను అసలు నేను ఎక్కడైనా వెళ్తూ ఉంటే కూడా ఎవరైనా లిఫ్ట్ అడిగితే కంపల్సరీ ఆపిస్తాను. వాళ్ళు బీద వాళ్ళ పెద్ద వాళ్ళ అదే అని, అందుకేనేమో యు ఆర్ బ్లెస్డ్ ఇన్ బిగ్ వే. సో ఇట్లా చాలా ఉన్నాయండి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. బట్ చాలామంది చెప్తే ఏమవుతుందంటే అది ఓవర్ యాక్షన్ అనుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది చేతగానితనం కింద. మీరు చాలా మంచి పాయింట్ దగ్గరకు వచ్చారు. చాలామంది తెలుగు ప్రాంతం అండి, తెలుగు ప్రాంతంలో ఉండి మన బ్యాక్గ్రౌండ్స్, మన ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్, మీరు అన్నట్టు ఎవరైనా ఇంటికి వస్తే పలకరించడం, మర్యాదలు, ఇవన్నీ 0% ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటి దగ్గర కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ మోరల్స్, మీ ప్రిన్సిపల్స్తోనే సక్సెస్ఫుల్గా ఎలా వెళ్ళగలుగుతున్నారు? దానికి ఎట్లా చెప్పాలో తెలియట్లేదండి. బట్ అంటే నాకు నచ్చినట్టుగా, నా మనసుకు నచ్చినట్టుగా నేను వెళ్తున్నాను. అది ప్లస్ నాకు కొంతమంది పెద్దవాళ్ళను చూసి నేర్చుకుంది, కొంతమంది పెద్దవాళ్ళు నాకు చెప్పిన విధానం ఆ మైండ్లో పెట్టుకొని ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పడం. దాని తగ్గట్టుగా నా వైఫ్ కూడా అదే మెంటాలిటీతో ఉండడం, నాకు దొరకడం. సో ఇవన్నీ నాకు బాగా ఒంటిన పట్టినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా ఇండస్ట్రీలో అంటే వేరే ఫీల్డ్స్లో ఉంటే ఓకే, పెద్దగా హైపులు ఉండవు. ఇప్పటికి కూడా చిన్న ఆర్టిస్టులు కూడా, నేను సపోజ్ లొకేషన్లో ఉన్నాను అనుకోండి, నాకంటే చిన్న ఆర్టిస్ట్ వచ్చినా కూడా నేను తను నిలబడి ఉంటే సరదాగా నేను అప్పటిదాకా కూర్చొని ఉంటాను కదా, రా బ్రదర్ కూర్చో అని చెప్పేసి లేస్తానండి. సో అది మరి ఆ అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ నేను ఇప్పటికి కూడా అలాగే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిఫరెంట్ రీజన్స్ నుంచి వస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీకి, బట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ పొజిషన్ని మర్చిపోతుంటారు. ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పలానా బిగ్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ మన స్క్రీన్ మీద చూసిన యాటిట్యూడ్ పర్సనల్ లైఫ్లో ఉండదు. అండ్ అరే మనం ఒకవేళ ఇంత ఎమోషనల్గా, ఇంత సెంటిమెంటల్గా ఉన్నా కూడా ఆ ఎమోషన్స్ని, సెంటిమెంట్స్ని కూడా హేళన చేసే సందర్భాలు ఉంటాయి. అరే ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంత అటాచ్డ్గా, ఎమోషనల్గా ఉన్నావా అని. అట్లాంటి సందర్భాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు చిన్నప్పుడు ఒక స్కూల్లో ఇన్సిడెంట్ జరిగిందండి. ఉదయ్ భాస్కర్ నా ఫ్రెండ్. వాడు ఎందుకో సడన్గా నాతో మాట్లాడడం ఆపేశాడు. ఆపేస్తే ఆ రోజు నేను దాదాపు ఒక 3-4 రోజుల నుంచి వెళ్ళి మా సార్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని రమ్మన్నాడు. నేను ఏ రోజు అడుగుతానో నాకు తెలీదు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో నేను వాటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫుల్ ప్రిపేర్ అయ్యి బాగా కంఠస్థం చేశాను. ఆ రోజు స్కూల్కి వచ్చిన తర్వాత వాడు నాతో మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను. పక్కన రఫీక్ అని ఉన్నాడు, ముస్లిం అతను. ఆ రఫీక్ని అడిగాను, క్యారే రఫీక్ ఎందుకు మాట్లాడట్లేదు భాస్కర్ అని అంటే తను చెప్పట్లేదు. వెనకాల ఫ్రెండ్ని అడిగితే తను చెప్పట్లేదు. ఇతను మాట్లాడుతున్నా వాడు మాట్లాడట్లేదు. మాట్లాడపోయేసరికి బాగా సెన్సిటివ్గా ఫీల్ అయినా. ఆ దుఃఖం అంతా లోపల ఉండిపోయింది. సడన్గా సార్ లేచి నన్ను చెప్పమన్నాడు. కరెక్ట్గా స్టార్ట్ చేశాను. ఆన్సర్ తెలుసు నాకు. స్టార్ట్ చేశాను కానీ నాకు మాటలు రావట్లేదు, దుఃఖం వచ్చేస్తామని. ఎందుకు నేనేమన్నాను, నేనేమన్నాను, నీకు రాకపోతే రాదని చెప్పు అని సార్ అంటున్నాడు. అంటున్నాను. లేదురా నువ్వు కూర్చో, నేనేమన్నా నువ్వు కూర్చో అని చెప్పేసి అంటే, లేదు సార్ నాకు వచ్చు అని చెప్పేసి నేను చెప్తా అని ఏడ్చుకుంటూ చెప్తున్నాను. చెప్తే లేదు అని అప్పుడు పక్కనున్న రఫీక్ చెప్పాడు అనమాట, సార్ ఈయన మాట్లాడతా లేదు అందుకని ఆయన ఏడుస్తున్నాడు సార్ అని చెప్పేసి చెప్పాడు. చెప్పగానే అదా ఏరా వాడు అంత ఏడుస్తున్నాడంటే నీ ఫ్రెండ్షిప్ ఎంత కావాలని కోరుకుంటున్నాడు, అట్లా దొరకడం చాలా కష్టం రా.
సో రీజన్ తెలిసిందా ఏమండి తను ఉదయ్ భాస్కర్ మాట్లాడకపోవడానికి? గుర్తులేదండి. వాడు మాట్లాడలేదన్న బాధనే నాకు గుర్తుండిపోయింది. ఇంత సెన్సిటివ్గా ఉన్న వ్యక్తికి అలా సడన్గా ఆపర్చునిటీస్ దూరం అవడానికి కారణం ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఏమో అదే కావచ్చు ప్రాబ్లం. అదే అనుకుంటున్నారా? అట్లనే మరి ఇప్పుడు నేను దానికి రీజన్స్ చెప్పలేను కదా. ఏదో మీరు బాగా ఫినాన్షియల్గా ఎదిగిపోయారు, మంచి రాజభవంతి లాంటి ఇల్లు కట్టుకున్నారు, దాన్ని చూసి ఓర్వలేక కూడా ఆపర్చునిటీస్ మెల్లగా దూరం అవుతున్నాయి అనేది బయట టాక్. యా, కానీ అలాంటిది ఏం లేదండి. నేను చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ వస్తున్నాను. నేను ప్రతి సినిమాలో మీరు అమ్మాయి కోసం ఒకసారి చూడండి, ఆనందం చూడండి, మనసంతా నీవే చూడండి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చూడండి, ఎన్ని సినిమాలు మొన్న వచ్చిన దూకుడే చూడండి, ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాను నాలో. అమ్మాయి కోసం ఒక హీరో, మీనాతో ఒక హీరో, సో ఏమీ తెలియని ఒక వ్యక్తిలాగా అలా వస్తూ ఉంటాను. లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఏడిపించేస్తాను జనాల్ని. అంటే ఏడిపించే టాలెంట్ నా దగ్గర ఉంది, ఆ సెంటిమెంట్ రోల్స్ ప్లే చేయడం నా దగ్గర ఉంది అని అర్థమవుతుంది. సో అలాగే వెంటనే ఇంకొక సినిమా ఆనందం, కామెడీ ఆర్టిస్ట్గా ఫుల్ లెంత్ హీరో ఫ్రెండ్గా కామెడీ చేస్తూ ఉంటాను. సో కామెడీ టాలెంట్ కూడా ఉంది, కామెడీ చేసే టాలెంట్.